అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నాడీఎంకే పార్టీ చీలికలతో సతమతమవుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకేలోని పలువురు నేతలు డీఎంకే, టీవీకేలలో చేరడంతో ఆ పార్టీలో చీలికలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇక ప్రస్తుత పరిణామాలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పళనిస్వామి ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు పూర్వవైభవం సాధ్యమేనా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. డీఎంకే కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, ఎన్డీఏ కూటమిలోని అన్నా డీఎంకే మాత్రం పార్టీలోని నేతల మధ్య ఐక్యతను కాపాడేందుకు, ప్రజల మన్ననలు పొందేందుకు పోరాడాల్సి వస్తోంది. వాస్తవానికి అన్నా డీఎంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగిన స్థానాలను గెలుపొందింది. కానీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం పాలైంది. అందుకే ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్నాడీఎంకేకు అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే సాధించే సీట్లను బట్టి ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత సారథ్యంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 136 సీట్లు సాధించగా, జయలలిత మరణం తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇక 2024లో ముగిసిన లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఎంత ఉందా? ఆ పార్టీ ఏ మేరకు రాణిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నాడీఎంకేలో ఐక్యత చెదిరేలా కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే పార్టీలోని తాజా పరిస్థితులపై రాజకీయ నిపుణులు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకే పార్టీ పూర్వ వైభవం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత, ఎంజీఆర్ నేతల తరహాల్లో ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపేంత చరిష్మా కావాలని, అదే అన్నాడీఎంకేకు కరువైందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఎడప్పాడి పళనిస్వామి రాజకీయ ఎత్తుగడల్లో చురుగ్గా ఉన్నా ఆ తరహా చరిష్మా సాధించలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురికావడంతో పాటు తన శ్రేణులతో కలిసి అనూహ్యంగా డీఎంకేలో చేరారు. జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా ఉన్న వీకే శశికళ సొంతంగా ఓ రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తన పార్టీకి సంబంధించిన జెండాను సైతం శశికళ ఆవిష్కరించారు. ఇందులో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలను ఉంచి షాక్ ఇచ్చారు. ఇక అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత పన్రుట్టి ఎస్ రామచంద్రన్ సైతం ఎంజీఆర్ ఏడీఎంకే పేరుతో కొత్త పార్టీ తీసుకొచ్చారు. పన్నుట్టి రామచంద్రన్ టీవీకేకు మద్దతు తెలపడం, జయలలిత హయాంలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి సెంగుట్టయాన్ సైతం అన్నాడీఎంకే నుంచి బయటకొచ్చి టీవీకేలో చేరారు. ప్రస్తుతం టీవీకేలో పరిపాలనా కమిటీ ప్రధాన సమన్వయకర్తగా ఉన్నారు. అంతేకాదు, సెంగుట్టయాన్ అన్నాడీఎంకే నేతల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకే నేత విఏ పుగళెంది సైతం బయటకొచ్చి కొత్తగా పురట్చి ఏడీఎంకే స్థాపించారు. ఇది కూడా అన్నాడీఎంకేకు షాక్ ఇచ్చే విషయమే. మాజీ ఎంపీ అన్వర్ రాజా సైతం అన్నాడీఎంకే నుంచి బయటకొచ్చి డీఎంకేలో చేరారు. అన్నాడీఎంకేలోని పలువురు కీలక నేతలు బయటకొచ్చి డీఎంకే, టీవీకేలలో చేరడంతో ఆ పార్టీలో చీలికలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికే పలువురు నేతలు ఆయా కీలక నేతల వెంట వెళ్లగా, మరికొందరు సమయం కోసం వేచి చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. మరోవైపు పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పళనిస్వామి శ్రమిస్తూ ముందుకు వెళుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయా వర్గాల కీలక ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు వారికి వరాలు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ప్రతి నెల 2,000 రూపాయల నగదు వంటి ఆకర్షణీయ పథకాలను ప్రకటించి అందరినీ ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. పళనిస్వామి వరుసగా అన్నాడీఎంకే 3వ విడత మేనిఫెస్టో విడుదల చేశారు. ఓవైపు వ్యూహాత్మక ఎత్తుగడలు, మరోవైపు ఉచిత పథకాలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు పళనిస్వామి. ఇవన్నీ అధికార పార్టీ డీఎంకే ఆ కూటమిని ఓడించేంత ప్రభావం చూపుతాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకురావాలని పళనిస్వామి తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు.
అయితే కొందరు నేతలు అన్నాడీఎంకేను వీడటం, మరికొందరు నేతలు సైతం అదే బాటలో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత పెంపొందించే దిశగా పళనిస్వామి మరింతగా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.